హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ 'మనసా వాచ నిన్నే తలచా' 11వ భాగాన్ని వినేద్దాం. అంతా బయట నుండి వింటున్న రాహుల్, "హో! ఇదా మ్యాటరు? అంటే ఆద్య రోడ్డు మీద మాట్లాడిన వాడినే ప్రేమిస్తుందా? అది ఎవరిని ప్రేమిస్తే నాకెందుకులే. ఇంకా ఇక్కడే ఉంటే వీళ్ళ ఎమోషనల్ సీన్ చూడలేక చావాలి. దానికంటే మా బాబుతో మాట్లాడుకోవడం బెటర్" అనుకుంటూ తన రూమ్‌కెళ్ళిపోతాడు. రాహుల్ వెళ్ళిన తర్వాత మీనాక్షి గారు తల్లి వైపు చూసి, "అమ్మా! అసలు ఆద్య చెప్పిన వెంటనే ఒప్పుకోనని ఎందుకు చెప్పావు? దానికి అర్థమయ్యేలా చెప్పాలి కానీ ఇలా కఠినంగా ఉంటే ఎలా? నిజమే, గతంలో జరిగిన దాన్ని బట్టి నువ్వు ఇలా ఆలోచించడంలో తప్పులేదు కానీ అసలు ఇంత త్వరగా ఆద్య ఆ అబ్బాయి అంటే అంత ఇష్టాన్ని ఎలా పెంచుకుందో తెలుసుకోవాలి కదా అమ్మా. పాపం రూమ్ నుండి బయటకొచ్చి నేను ఫేస్ చేయలేకనే కదా రూమ్లోనే ఉండిపోయింది. నేను ఒకసారి ఆద్యతో మాట్లాడి ఆ అబ్బాయి వివరాలు తెలుసుకుని మంచివాడైతేనే నేనే దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపిస్తానమ్మా. అమ్మా, అందరి జీవితం ఒకేలా ఉండదు. అది గుర్తుపెట్టుకో. అక్క, బావ మన ముందు లేకపోవడం మనకి ఎప్పటికీ తీరని బాధే. కానీ అదొక్క విషయమే పట్టుకుని మనం నిర్ణయం తీసుకోకూడదమ్మా అని చెప్తుంటే తాయారమ్మ, మీనా, నాకు అది అలా చెప్పగానే నా కూతురు అల్లుడే గుర్తుకొచ్చారే. ఆ బాధలో మాట్లాడేశానులే కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే నేను దాని మనసు ఎంత బాధ పెట్టానో అర్థమైంది. పద నేను కూడా వస్తాను అంటుంటే అమూల్య మనసులో అత్తయ్య ఇంత మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుందంటే అజిత్ గురించి కూడా చెప్పేస్తే అర్థం చేసుకుని మా పెళ్లి చేస్తుంది కదా అని అనుకుంటూ అత్తయ్య అని పిలిచేసరికి డోర్ కొడుతున్న సౌండ్ వినిపించి అమూల్యని వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా ఆద్య ఉంటుంది. ఆద్య అంటూ పిలిచేసరికి ఇద్దరు కూడా ముందుకొచ్చి చూస్తారు. ఏమి జరిగినట్లు అక్క, నాకు ఆకలేస్తుంది, త్వరగా తినడానికి ఏమైనా పెట్టు అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. ముగ్గురు విచిత్రంగా చూస్తూ ఆద్య దగ్గరకొచ్చి చూసి కిచెన్లోకొచ్చి మధ్యాహ్నం రైస్ ఉండడంతో దానితో ఎగ్ రైస్ చేసేసి చెల్లెలి కోసం తీసుకునొచ్చిస్తుంది అమూల్య. ఆద్య ఫుల్లుగా లాగించేసి హ్యాండ్ వాష్ చేసుకుని థ్యాంక్స్ అక్క అని చెప్పి హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేసింది. అమూల్య, మీనాక్షి ఇద్దరూ వెనకే వెళ్ళి ఆద్య, నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతారు. నాకేమైందక్క, ఇదిగో చూస్తున్నారు కదా, నేను చాలా బాగున్నాను అని చెప్పింది కష్టంగా ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ. మీనాక్షి ఆద్య పక్కన కూర్చొని, నువ్వు ఎంత నటించినా నీ కళ్ళల్లో నీ బాధంతా మాకు తెలిసిపోతుంది ఆద్య అనగానే, అత్తయ్య అంటూ గట్టిగా తెగిన వాగులా కన్నీళ్లు జారుతుంటే మీనాక్షి భుజంపై వాలిపోయింది. రాహుల్ తన రూమ్‌కెళ్ళి తన తండ్రికి కాల్ చేస్తాడు. అప్పటికే బార్‌లో ఉన్న కాశీ లిఫ్ట్ చేసి, హలో చెప్పరా కొడకా అనగానే, ఏంటి మాట తేడాగా ఉంది, ఎక్కడున్నావు అని అడిగేసరికి, ఈ 2 రోజులు వైజాగ్‌లోనే ఉంటానని చెప్పా కదరా, కలిసి 2 గంటలు కూడా కాలేదు, అప్పుడే మర్చిపోయావా అని అడిగేసరికి, నేనడిగేది బీచ్‌లో మాయమై ఏ బార్‌లో తేలావని. ఓహ్! దట్టా! ఐ థింక్ వాటో వాటు అని సినిమా డైలాగ్ ఒకటి చెప్పి, ఇదేదో ఫారిన్ పబ్ అంటారా? అంటే ఫారిన్ పాపలు సర్వ్ చేస్తున్నారు. మంచి భలే తెల్లగా ఉన్నారనుకో అని అంటుంటే, నాన్నా ఇంకాపు నువ్వు నీ మాటలు. తాగితే ఏం వాగుతావో నీకే తెలీదు. ఎక్కువ తాగి వాగకు. రూమ్ తీశాను. వెళ్లి ఆ రూమ్‌లో పడుకో. ఇప్పుడు రావడం కష్టం కానీ నేను రేపు ఆఫీస్‌కెళ్తూ వచ్చి కలుస్తాను. రేయ్! నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావారా కొడుకా? కొడుకు తప్పిపోయిన బాధలో 5 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా కొడుకు వస్తాడని, తమ ఆస్తికి వారసుడవుతాడని చూస్తుంటే, నేను నా కొడుకైన నిన్ను ఆ మీనాక్షికి తప్పిపోయిన కొడుకుని నమ్మించి పంపించానని ఎవరికైనా తెలుసా తెలీదా? నువ్వు నేను ఆస్తి కోసం ఆ మీనాక్షి మొగుడిని చంపేశావని ఎవరికైనా తెలుసా? తెలీదు. ఆ అరవింద్ కూతుర్ని పెళ్లి చేసుకుంటే కోట్ల ఆస్తికి వారసుడవుతావని ఆ అమూల్య మీద కన్నేశావు కదా! ఆ విషయం ఎవరికైనా తెలుసా? తెలీదు. ఇంకా అని ఆలోచిస్తూ ఉంటే, రేయ్! ఇప్పుడు నువ్వు నోరు ముయ్యకపోతే ఈ రోజే నా చేతిలో నీకు లాస్ట్ రోజవుతుంది. తండ్రివని కూడా చూడను. ఇప్పుడే వచ్చి నిన్ను చంపేస్తా. ఇందుకే నేను చెప్పేది తాగితే మనిషివి కాదని. ముందక్కడి నుంచి బయటకొచ్చి తగలడు. నీ మాటలు ఎవడైనా వింటే నిన్ను నన్ను పోలీసులకు పట్టిస్తాడు అని కోపంగా చెప్పేసరికి, అప్పటి వరకు కొడుకు తనని అవమానిస్తున్నాడనే ఉక్రోషంతో తాగిన మత్తులో నిజాలన్నీ బయటపెట్టేశాడని అర్థమై, పోలీసులు అనగానే భయవేసి, రేయ్ కొడకా! బుద్ధి గడ్డి తిని ఇలా పబ్బుకొచ్చానురా. అదేదో రూమ్‌లోకి 4 బాటిల్స్ తెచ్చుకుంటే సరిపోయుండేది. సరే సరే, ఇప్పటికైనా అన్నీ మూసుకొని దుకాణం సర్ది రూమ్‌కి పో అని కాల్ కట్ చేసి విసురుగా బెడ్ మీదకి విసిరేస్తాడు. కాశీ వచ్చిన ఆటో ఇంకా బయటే ఉండడంతో దానిలోకి ఎక్కంగానే ఆటో డ్రైవర్ హోటల్‌కి తీసుకెళ్లి కాశీ దిగంగా రాహుల్‌కి కాల్ చేసి, సార్, మీరు చెప్పినట్లే మీ నాన్నగారిని జాగ్రత్తగా తీసుకొచ్చాను సార్ అనగానే, సరే ఇక నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు రాహుల్. అక్కడ పబ్‌లో కాశీ చైర్ వెనక చైర్‌లో ఒక్కడే కూర్చొని డ్రింక్ చేస్తుంటే కాశీ మాటలు విని తాగడం ఆపేసి మరి తన మాటలు వింటాడు విజయ్.
కాశీ వెళ్ళంగానే విజయ్ కాశీ మాటలన్నీ గుర్తు చేసుకుని, అరవింద్ కూతురు అమూల్య అంటున్నాడంటే అజిత్ లవ్ చేసిన అమ్మాయి గురించేనా? ఛ! వాడెవడో తాగేసి వాగాడు. నేనే అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నాను అనుకుని, ఆ విషయం గురించి వదిలేసి బిల్ పే చేసి ఇంటికి స్టార్ట్ అవుతాడు బైక్ పైన. ఆ టైంలో రాహుల్ కూడా అక్కడికి వస్తే కథ వేరేలా ఉండేది కదా! అజిత్ విశ్వరూప్ గారితో కూడా మాట్లాడి ఒప్పించి, సుభద్ర గారితో మామ్ రేపు మంచి రోజని గ్రాని చెప్పింది. అమూల్య కాల్ చేసి చెప్తాను. అజ్జు, రేపు మేం వెళ్లి మాట్లాడొస్తాం. నువ్వు ఆఫీస్‌కెళ్ళిపో అనగాని, అదేంటి మామ్ నేను రాకపోతే ఎలా అని ఆశ్చర్యంగా అడిగేసరికి, అజ్జు చెప్పిన మాట విను కన్నా. ముందైతే మమ్మల్ని వెళ్లి మాట్లాడనివ్వు. వాళ్ళెలా రియాక్ట్ అవుతారో తెలీదు కదా! సో అక్కడంతా ఓకే అనుకుంటే నీకు కాల్ చేస్తాను అనగాని, ఇష్టం లేకపోయినా వేరే ఆప్షన్ లేదు కాబట్టి, తల్లి ఏం చేసినా ఆలోచించి చేస్తుంది కాబట్టి, సరే అని తన రూమ్‌కెళ్ళిపోతాడు. సంధ్య తన ఫ్యామిలీ అందరితో ఫ్రెండ్స్‌కి పార్టీ ఇస్తానని చెప్పాను. అందుకే రేపు ఆఫీస్‌కెళ్ళాలని చెప్పి తన రూమ్‌కెళ్ళిపోతుంది. సంధ్య పేరెంట్స్ ఇద్దరూ తన చిన్నప్పుడే డివోర్స్ తీసుకొని వెళ్ళిపోయారు. సంధ్య ఫాదర్ వేరే పెళ్లి చేసుకుని వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయాడు. సంధ్య మదర్‌కి సూపర్ మార్కెట్‌తో పాటు భర్త నుండి భరణంగా తీసుకున్న 5 ఎకరాల భూమి కూడా ఉండడంతో దాని నుండి వచ్చే సంపాదనతో సంధ్యని చదివించింది. తన తండ్రి దూరమయ్యాక తన తల్లి కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఒక మగబిడ్డని కంది. ఇప్పుడు ప్రస్తుతం సంధ్య ఫ్యామిలీ అంటే తల్లి వనజ, తండ్రి రాజారావు అంటే రెండవ భర్త, తమ్ముడు సంకేత్, వాళ్ళతో పాటు రాజారావు ఫ్యామిలీ అయిన తల్లి, చెల్లి, బావ, వాళ్ళ కొడుకు రాజేష్. వనజని పెళ్లి చేసుకోవాలంటే తన కుటుంబాన్ని కూడా తనతోనే ఉంచాలని కండిషన్ పెట్టడంతో వనజ కూడా ఒప్పుకుంది. ఎందుకంటే వనజతో పాటు తన కూతురైన సంధ్యను కూడా తన బిడ్డగానే చూస్తుండడంతో. అయితే ఆ ఫ్యామిలీలో అందరూ మంచివారే కానీ సంకేత్ విషయంలో ఉన్నంత ప్రేమగా సంధ్యను చూడదు వనజతో సహా. సంధ్య అంటే రాజేష్‌కి చిన్నప్పటి నుంచి ఇష్టం కావడంతో రాజేష్ తల్లిదండ్రులు కూడా సంధ్యని బానే చూస్తారు. అయితే సంధ్యకి ఆ ఇంట్లో ఉండాలి అనిపించదు. ఎందుకంటే కన్న తల్లికే తనంటే ఇష్టం లేదు కాబట్టి. ఆద్య అలా ఏడుస్తుంటే అందరి మనసులో బాధ చేరుతుంది. మీనాక్షి గారు ఆద్య కన్నీళ్లు తుడిచి, ఆద్య, నానమ్మ అలా నీతో ఎందుకు మాట్లాడిందో అర్థం చేసుకోరా. మీకు తెలియని సంఘటన నానమ్మని చాలా ప్రభావితం చేసింది. అందుకే పోలీసుల ఉద్యోగం ఉన్న వాళ్ళైతే సంబంధం గురించి వస్తామన్నా వద్దు అనేది. అమూల్య, ఆద్య ఇద్దరు అయోమయంగా చూస్తుంటే అసలేం జరిగింది అని అడిగారు. నాకు మీ నాన్నకి మధ్యలో ఇంకో అమ్మాయి ఉండేది నానమ్మకి. నాకు అక్క, అన్నయ్యకి చెల్లెలు. అయితే అక్కని ఇంటర్ వరకే చదివించారప్పుడు. అక్కకి ఇంకా చదవాలని లేదని కుట్టు మిషన్ నేర్చుకుంటానని చెప్పడంతో అన్నయ్య కాలేజీకెళ్ళేటప్పుడు అక్కని సిటీకి తీసుకొచ్చి మిషన్ నేర్చుకునే దగ్గర డ్రాప్ చేసి తన కాలేజీకెళ్ళేవాడు. అలా 3 నెలల ట్రైనింగ్ తర్వాత అక్క సొంతంగా మిషన్ కొనిపించుకుని ముందు మా ఇంట్లో ఉండే వాళ్ళకి కుట్టి అందరికీ సరిగ్గా సరిపోవడంతో ఊర్లో చాలామంది ఆడవాళ్ళకి మా అక్క దగ్గరే ఇచ్చేవారు బ్లౌజులని. అలా 6 నెలల్లో మా అక్క మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆ 3 నెలల ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ మా అక్కను చూసి ఇష్టపడ్డారట. 3 నెలలు ఫాలో అయ్యారట మా అక్క కోసం. అయితే లాస్ట్ రోజు మా అన్నయ్య ఆయన్ని చూసి అడిగేసరికి మా అక్కంటే ఇష్టమని తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పారట. అయితే మా ఊర్లో అందరికీ 18 రాకుండానే పెళ్లి చేసి పంపించేవారు ఆద్య. మా అక్క వయసు 19 దాటి 20 రావడానికి ఇంకో 3 నెలల సమయం ఉండడంతో మా అన్నయ్య, 3 నెలలు మా చెల్లిని చూడకుండా ఉండండి. అప్పటికి కూడా మీకు మా చెల్లి మీద ప్రేముంటే ఆ తర్వాత మీ పేరెంట్స్‌తో వచ్చి మా అమ్మానాన్నలతో మాట్లాడండి అని చెప్పడంతో సరే అని తన గురించి పూర్తి వివరాలు చెప్పి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి వెళ్ళిపోయారట. ఇంటికి రాగానే అమ్మానాన్నతో అన్నయ్య ఆ పోలీస్ ఆఫీసర్ గురించి చెప్పారట. అలా 3 నెలల తర్వాత అక్క పుట్టినరోజు ముందు రోజులే అన్నయ్య ఆ పోలీస్ కలిసి మాట్లాడితే, మీరు చెప్పిన 3 నెలల సమయం అయిపోయింది అరవింద్. మీ చెల్లి మీద ప్రేమ ఇంకా ఎక్కువైంది. మా ఇంట్లో కూడా చెప్పాను. రేపే వచ్చి మీ వాళ్ళతో మాట్లాడమని అన్నారని చెప్పడంతో అన్నయ్య కూడా సంతోషంగా ఒప్పుకున్నారట. అలా అన్నయ్య పోలీస్ అంటే మా బావగారు జీవన్, అన్నయ్య మాట్లాడుకొని మా అక్క సుమ పుట్టినరోజు నాడు ఇంట్లో ప్రతి సంవత్సరం కంటే ఆ సంవత్సరం హడావిడిగా ఉండడం చూసి అర్థం కాలేదు మా అక్కకి. నేను 10థ్‌లో ఉన్నానప్పుడు. నాకు మా అక్కకి 5 సంవత్సరాలే తేడా. అన్నయ్యకి నాకు 8 సంవత్సరాల తేడా ఉంది వయసులో. నేను అమ్మనడిగితే అక్కకి పెళ్లి చూపులని చెప్పడంతో, అక్క నాకేమైనా తెలుసేమని అడిగినప్పుడు, నీకు పెళ్లి చూపులంట అక్క అని అమ్మ పిలవడంతో వెళ్ళిపోయాను. అక్కకి పెళ్ళంటే వ్యతిరేకత లేదు. అమ్మా నాన్నల మాటకి కట్టుబడి ఉండే మనస్తత్వం కావడంతో ఇంకేం మాట్లాడకుండా మా గదిలోకెళ్ళిపోయింది. అక్క లంగావణిలో గుడికెళ్ళి అప్పుడే రావడంతో ఇంకా అలానే ఉండిపోయింది. అమ్మ అక్కకి నగలు పెట్టి రెడీ చేసి
నీకు నచ్చితేనే పెళ్లి విషయంలో ముందుకెళ్తాం తల్లి అని నుదుటిపై ముద్దు పెట్టుకుని వచ్చేసరికి అక్క సరే అని తల ఊపి పెళ్లివారు వచ్చేసారంటూ హడావిడి చేయడంతో అక్క దగ్గర నన్ను ఉండమని చెప్పి అమ్మ కూడా బయటికెళ్ళింది. బావగారు తన ఫ్యామిలీతో రావడం అక్క గదిలో ఉండడంతో నేను తలుపు చాటు నుండి చూసి, అక్క, బావగారు చాలా బాగున్నారు. నీకంటే అందంగా లేరు కానీ ముఖం కలగా ఉంది అని చెప్పేసరికి మా అక్క అలా మాట్లాడకూడదు మీనా అని నా నోటి మీద చేతిని పెట్టేసరికి అరచేతిలో కూడా చెమటలు పట్టడంతో అక్క కంగారు పడుతుందని సైలెంట్గా ఉన్నాను. ఆ తర్వాత మా అమ్మ ఇంటి పక్క నుండి అత్త వచ్చి అక్కని తీసుకుని బయటికెళ్లారు. మా బావగారు అక్కని ముందు నుంచి ఇష్టపడుతున్నారని మా అక్కకి నాకు తప్ప మా వాళ్ళందరికీ తెలుసు. మాది పల్లెటూరు కావడంతో ఏ ఇంట్లో శుభకార్యమైనా అందరూ సహాయంగా ఉండేవారు. అలాగే ఆ రోజు అక్కకి పెళ్లి చూపులని తెలిసి ఆడవాళ్ళంతా రావడంతో మా ఇల్లు సందడిగా మారిపోయింది. అక్కతో మాట్లాడాలని బావగారు అడగడంతో పెద్దవాళ్ళంతా ఒకరి మొక్కలొకరు చూసుకుని ఒప్పుకోవాలా వద్దా అని సంకోచిస్తుంటే మాకు అమ్మమ్మ వరస అయ్యే ఆవిడ మన కాలంలో ఇలాంటివేమీ లేవు కానీ ఇప్పుడు అందరికీ అలవాటైపోయాయి. ఆ అమ్మాయిని పెరట్లోకి తీసుకునెళ్ళమను అల్లుడా అని మా నాన్నతో చెప్పేసరికి అవును అంటూ ఇంకొంతమంది కూడా చెప్పడంతో అక్కతో బావగారిని పెరట్లోకి తీసుకునెళ్ళమన్నారు నాన్న. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుని వచ్చేసరికి పెద్దవాళ్ళిద్దరూ తాంబూలాలు రెడీగా పెట్టుకునున్నారు. వారి నిర్ణయం తెలుసుకుని మార్చుకోవాలని. ఇద్దరూ ఇష్టమేని తలూపడంతో అదే సమాధానంగా భావించి తాంబూలాలు మార్చుకుని అక్కకు ఉంగరం పెట్టించారు బావగారితో. అప్పటి వరకు పోలీస్ ఇన్స్పెక్టర్ అనుకున్న మాకు బావగారు ఏసీపీ అని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది. మా ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంత గొప్పటి సంబంధం కుదిరిందని. వారంలోని మంచి ముహూర్తం ఉండడంతో పెళ్లి ఖర్చంతా మేమే పెట్టుకుంటామంటే మా బావగారు వాళ్ళు చెరో సగం పెట్టుకుందామని పెళ్లి ఘనంగా జరిగేలా చేశారు. అక్క అప్పగింతలయ్యాక అత్తగారింటికి సిటీకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను కూడా నా క్లాస్మేట్ని ప్రేమించి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. అన్నయ్య కూడా వదిన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇలా మా ముగ్గురి జీవితాలు ఎంతో సంతోషంగా సాగిపోతుంటే మా అక్కకి కొడుకు పుట్టడంతో ఆ సంతోషం ఇంకా ఎక్కువైంది. ఆ తర్వాత నాకు కూడా కొడుకు పుట్టాడు. అన్నయ్య వదిన వాళ్ళు పెళ్ళయ్యాక ఏఎస్ ఈవెంట్స్ని స్టార్ట్ చేయడంతో వాళ్ళిద్దరూ అప్పుడే పిల్లలు వద్దు అనుకోవడంతో మీరు పుట్టడానికి ఆలస్యమైంది. మా బావగారు ట్రాన్స్ఫర్ అయి తిరుపతి వెళ్ళడంతో అత్తయ్య మామయ్యలు కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అప్పటి వరకు అందరం దగ్గరలోనే ఉన్నామనుకుంటే అక్క వాళ్ళని కలవడానికి కుదిరేది కాదు మా జాబ్స్ వల్ల. బావగారు జాబ్లో చాలా సిన్సియర్. ఎవరికి భయపడే వ్యక్తి కాదు. తప్పు చేసింది ఎంత గొప్పవాడైనా వదిలేవారే కాదు. అప్పటి వరకు మా బావగారి సిన్సియారిటీ చూసి అందరూ పోలీస్ అంటే అలా ఉండాలని పొగిడేవారు. ఏ పేపర్ చూసినా బావగారిని పొగుడుతూ వార్తలుండేవి. అలా బావగారు ఒక కేసులో పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యేని సాక్ష్యాలతో సహా అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ ఎమ్మెల్యే రౌడీలు మా బావగారి ఇంట్లో ఉన్న సమయం చూసి ఆ ఇంటి మీద బాంబు విసిరి బ్లాస్ట్ చేసేసరికి అత్తయ్య, మామయ్య, అక్క, బావగారితో పాటు దేవాంశ్ కూడా చనిపోయారు అని ఏడ్చేస్తూ ఆ రోజు గుర్తుకు రాగానే ఏడుపు ఆగడం లేదు. న్యూస్లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా పేరున్న జీవన్ కుమార్ గారి ఇంటి మీద బాంబు దాడిలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అందరూ ప్రాణాలు కోల్పోయారని ఫోరెన్సిక్ బృందాలు తెలియజేశాయి. అర్ధరాత్రి కావడంతో ఎవరూ ఈ బ్లాస్ట్ని గమనించలేదని పోలీసుల వర్గాల సమాచారం. మాకు ఆ విషయం తర్వాత రోజు ఉదయాన్నే తెలియడంతో అందరం తిరుపతికి ప్రయాణమై ఫ్లైట్లో వెళ్లేసరికి శరీరాలు గుర్తుపట్టని విధంగా ఉన్నాయని, అందుకే పోలీసు వాళ్ళే కార్యక్రమం కూడా పూర్తి చేసేసామని చెప్పి అస్థికలు మా చేతిలో పెట్టారు. ఆ ఒక్క సంఘటన అమ్మ ఇంత కఠినంగా మారడానికి కారణమైంది అని చెప్పగానే అక్కడున్న అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అత్తయ్య, మీకెవరు ఇన్ఫార్మ్ చేయలేదా మరి అని అడిగేసరికి లేదమ్మో, ఆ ఎమ్మెల్యే మీద కేసు కూడా క్లోజ్ చేసేశారు మా బావగారు చనిపోవడంతో. ఆ తర్వాత అర్థమైంది అదంతా రాజకీయ నాయకుల కుట్ర అని. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు మా బావగారి మరణానికి సానుభూతి తెలిపారు. అది కూడా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే. నిజానికి అందరూ ఎదురు చూసింది అలాంటి రోజు గురించి. మా బావగారి సిన్సియారిటీ అందరికీ పెద్ద సమస్య అప్పట్లో. మేము 2 రోజులు అక్కడే ఉండిపోయాం. తర్వాత వైజాగ్‌కి వచ్చేసరికి మా అత్తయ్య, మామయ్య నుండి ఫోన్ రావడంతో చేస్తే నా కొడుకు రాహుల్‌ని వాళ్ళ దగ్గర వదిలి తిరుపతికెళ్ళాం. వాళ్ళు మేం వైజాగ్ వచ్చామని తెలిసి మా దగ్గరకొస్తుంటే మా అబ్బాయిని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని ఫోన్ రావడంతో అసలే అక్క, బావల మరణంతో బాధలో ఉన్న మాకు మా కొడుకు రాహుల్ కూడా దూరం అయ్యాడని తెలియంగానే వెంటనే విజయవాడ బయలుదేరాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే అప్పటికే మా బావగారి శత్రువులన్నీ
స్టేషన్‌లో ఉండడంతో మా అబ్బాయి గురించి పట్టించుకోలేదు. మేం విజయవాడ మొత్తం వెతికినా కనిపించలేదు. మా అత్తయ్య వాళ్ళు వైజాగ్ వస్తున్నప్పుడు నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోవడంతో నేను, మీ మావయ్య, రాజేంద్ర నెల రోజులు లీవ్ పెట్టిన మరీ ప్రతి ఊరు వెతికాం. అయినా ఎక్కడా కనిపించలేదు. ఇక ఆశలు వదులుకొని యాత్రికంగా జీవిస్తున్న మాకు మళ్ళీ మా కొడుకు కనిపించింది 8 సంవత్సరాల వయసులో. అది కూడా మా బంధువుల్లో ఒకరికి కల్పిస్తే వాళ్ళు తీసుకొనొచ్చారు. ఆ రోజు ఎంతగా ఏడ్చామో మాకే తెలుసమ్మా అనేసరికి అత్తయ్య, బావే అని నీకెలా తెలిసింది? అంటే అన్ని సంవత్సరాల తర్వాత ఎలా గుర్తుపట్టావు? అని నా ఉద్దేశం. మేము మా కొడుకే అని దగ్గరకు తీసుకున్నా మా అత్తయ్య, మావయ్య కాదన్నారు. ఎందుకంటే మా రాహుల్‌కి వీపు మీద కుడి భాగంలో బొట్టు బిళ్ళంత పుట్టుమచ్చుంటుంది. ఆ పుట్టుమచ్చ మా మావయ్య ముందు తరాల నుండి పుట్టిన ప్రతి అబ్బాయికి కూడా ఆ పుట్టుమచ్చ ఉంటుందట. అది జన్యుపరంగా ఒక భాగమని డాక్టర్స్ కూడా చెప్పారట. అందుకే మా మావయ్య వాళ్ళు నమ్మలేదు. అయితే ఆ పుట్టుమచ్చ ఉండే ప్లేస్‌లో కుట్లు కనిపించడంతో భయంగా ఏమైంది అని అడిగితే, నాకు దొరికేసరికి రౌడీలు విని తరుముతూ కనిపించారమ్మా. కత్తితో గాయం చేస్తే నేనే హాస్పిటల్‌కి తీసుకెళ్లి కుట్లు వేయించాను. ఆ గాయం పుట్టుమచ్చ ఉన్న చోటే అవడంతో అది పోయిందమ్మా. ఆ రౌడీల్ని మీ అబ్బాయిని కిడ్నాప్ చేయమని ఎవరో రాజకీయ నాయకులు చెప్పారట. కానీ వాళ్ళు డబ్బు ఇవ్వలేదని మళ్ళీ మీ దగ్గరే వదిలేయడానికి వస్తుంటే డబ్బు సాయంత్రానికి అందుతుంది. మీరు వాడిని వదలొద్దని చెప్పారట. ఆ డబ్బు నేనిస్తానని చెప్పినా వదలలేకపోతే వాళ్ళ కళ్ళలో బూడిద చల్లి రాహుల్‌ని తీసుకొనొచ్చానని చెప్పినా మా మామయ్య వాళ్ళు వచ్చిన ఆయనకి డబ్బు పిచ్చని ఆస్తి కోసం నాటకం ఆడుతున్నారని అన్నారు. మీ మామయ్య డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే మా కొడుకే అని ప్రూఫ్ అయింది. ఆ తర్వాత వాళ్ళు కూడా నమ్మేశారు. కానీ ఆ రిపోర్ట్ ఫేక్ అని అప్పుడు వాళ్ళకి తెలీదు కదా! అలా దూరమైన మీ బావ మళ్ళీ మా దగ్గరికి 5 సంవత్సరాల తర్వాత చేరాడు. అప్పట్నుంచి వాడిని వదిలి ఏ రోజు ఉండలేదు. ఒకవేళ అమ్మ వాళ్ళు చూడాలని రమ్మన్నా, వాళ్ళని మా ఇంటికి రమ్మనేవాళ్ళం. ఆ తర్వాత అక్క పోయిన బాధలో నాన్న కూడా మానసికంగా కృంగిపోయి, గుండెపోటుతో నిద్రలోని కన్ను మూసేశారు. ఆ తర్వాత మా మధ్య రాకపోకలు తగ్గాయి. ఒకరోజు అందరం కలిసినప్పుడు మాట పెరిగి, అన్నయ్య, మీ మామయ్య కాలర్ పట్టుకోవడంతో మా మామయ్య గారు అన్నయ్యని కొట్టారు. నేను సర్ది చెప్పాలని చూసినా, ఎవరి పంతం వాళ్ళదే అయి నన్ను పుట్టింటికి దూరం చేసింది. ఆ తర్వాత అత్తయ్య, మామయ్య పోయినా చెప్పలేదు అమ్మ వాళ్ళకి. మళ్ళీ కలిసింది అన్నయ్య, వదిన లేరని తెలిసి, నా కోసం మీ మామయ్య పంతం వీడి నన్ను వీడికి ఇక్కడికి తీసుకొచ్చారు. తర్వాత మీకు తెలిసింది అని కళ్ళు తుడుచుకోవడంతో అమూల్య, ఆద్యాలకి తమకు తెలియకుండా వారి కుటుంబంలో ఎంత జరిగిందా అనుకుంటారు. ఆద్య వెంటనే నానమ్మ అంటూ వెళ్ళి, సారీ నానమ్మ, నాకివన్నీ తెలియక నీతో అలా ప్రవర్తించాను కానీ ఒక్క విషయం నానమ్మ, అందరూ పోలీసులు మామయ్యకి జరిగినట్లు జరగదు కదా! ఒక్కసారి ఆలోచించు. దేవి ఎంత మంచివాడో నీకు తెలుసు కదా! ప్లీజ్ నానమ్మ, తనతో ఉంటే నేను సంతోషంగా ఉంటానని అనిపిస్తుంది అని ఆద్య బ్రతిమలాడుతుంటే తాయారమ్మగారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏం చెప్పలేక. మీనాక్షి గారు ఆద్య భుజంపై చెయ్యి వేసి, కంగారు పడక ఆద్య, అమ్మతో నేను మాట్లాడి ఒప్పిస్తాను అనగాని, థ్యాంక్స్ అత్తయ్య అంటూ హగ్ చేసుకుంది. అమూల్య రేపు అజిత్ ఫ్యామిలీతో వస్తానని చెప్పడంతో ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని టెన్షన్‌గా ఉంటుంది. సంధ్య అజిత్‌కి కాల్ చేసి ఇంకోసారి గుర్తు చేద్దామనుకుని కాల్ చేసేసరికి రింగ్ అవుతుంటే ఫస్ట్ టైం టెన్షన్ పడుతుంది మాట్లాడడానికి. లిఫ్ట్ చేసేసరికి హలో సార్ అనగానే అంటాడు. కనుబొమ్మలు ముడివేసి అనుమానంగా. సార్ రేపు పార్టీ ఉందని చెప్పాను కదా! మర్చిపోరు కదా! ఆశ్చర్యంగా వింటూ పార్టీకి వస్తానన్నానా అనుకుంటూ ఏదో అర్థమై అంటాడు. అదే సమాధానంగా పొంగిపోతూ సార్ ఎగ్జాక్ట్‌గా మార్నింగ్ 10 గంటలకి ఆ హోటల్‌లో అనగానే ఓకే అని కాల్ కట్ చేసి ఊపిరి పీల్చుకొని, నీకు కూల్‌గా చెప్తే బుద్ధి రాదే! చెప్పావుగా అడ్రస్సు, వచ్చి చెప్తా నీ పని అనుకుంటూ ఇంటికి చేరుకొని లోపలికి రాగానే అజ్జూ అంటూ డైరెక్ట్‌గా పైకెళ్తాడు తన రూమ్‌కి. మరి తరువాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.